హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. నేషనల్ హైవేస్లో పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. జీతం ₹1,00,000. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. పర్మనెంట్ ఉద్యోగాలు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళిద్దరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది, మేల్ అండ్ ఫీమేల్. ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ లైక్ చేయండి. మొదటగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి నేషనల్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కోఆపరేషన్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబరు ఇక్కడ 05/2026. ఈ నోటిఫికేషన్ మనకి చాలా ఇంపార్టెంట్. శాలరీ కూడా చాలా బాగుంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్. మనకి టోటల్ 85 పోస్టుల కోసం డిప్యూటీ మేనేజర్ టెక్నికల్కి గ్రేడ్ కోసం తీసుకుంటున్నారు. E2 గ్రేడ్లో మనకి పేమెంట్ కూడా చాలా ఎక్కువైతే ఉంటుంది. డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ క్యాడర్కి మనకి టోటల్ మనకి 50,000 నుంచి మొదలవుతుంది బేసిక్ పే. అన్నీ కలుపుకొని 1,20,000 దాకా శాలరీ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. దీంట్లో అన్రిజర్వ్డ్ 36, ఎస్సీ వారికి 13 వేకెన్సీలు, ఎస్టీ వారికి 6 వేకెన్సీలు, ఓబీసీ వారికి 2 వేకెన్సీలు, ఈడబ్ల్యూఎస్ వారికి 8 వేకెన్సీలు, టోటల్ 85 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీంట్లో 2 వేకెన్సీలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా 2 వేకెన్సీలు అయితే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీంట్లో అన్రిజర్వ్డ్ వారికి 34 ఇయర్స్ దాకా మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ ఏ విధంగా అంటే డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. జాబ్ ప్రొఫైల్ మరి ఏమేం చేయాలంటే రెస్పాన్సిబిలిటీ ఇంక్లూడింగ్ ది ప్లానింగ్ అండ్ డిజైనింగ్ అండ్ అదే మీరు సివిల్ ఇంజనీరింగ్ ఏం చేస్తారు, నేషనల్ హైవేస్ కోసము ఎలా ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆ ప్రాజెక్ట్స్ అయితే దీనికి ఉద్యోగం అయితే ఉంటుంది. దీనికి ఎలిజిబిలిటీ మీకు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. అలవెన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మీకు శాలరీ అయితే కూడా చెప్పడం జరిగింది. మనకి ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉందంటే మనకి ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వారికి మనకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మనకి 15 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వారికి ఉంది. 13 సంవత్సరాలు అయితే ఓబీసీ క్యాండిడేట్స్కి ఉంది. 10 సంవత్సరాలు మనకి ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ మనకి 5 ఇయర్స్ ఏజ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 9th May 2026 10 గంటలకి అప్లై చేసుకోవాలి. మనకి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఇది లాస్ట్ డేట్ వచ్చేటోడికి 18th May 2026. సారీ, ఓపెన్ ఆన్లైన్ అప్లికేషన్ 9th May నుంచి మొదలవుతుంది. మనకి లాస్ట్ డేట్ వచ్చేటోడికి 8th June 2026 మనకి క్లోజ్ అయిపోతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. గేట్ స్కోరు మనకి 2024, 25, 26లో మనకి గేట్ స్కోర్లో క్వాలిఫై అయిన వారిని బట్టి దాని ప్రకారంగా మెరిట్ లిస్ట్ తీసి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి పోస్టింగ్ అయితే స్టేట్ వైజ్ పోస్టింగ్లు అయితే ఉంటాయి. ఇక్కడ అస్సాం, మణిపూర్, నాగాలాండ్ అని గ్రూప్ 1 అని, గ్రూప్ 2 స్టేట్స్ ఇక్కడ ఉన్నాయి. తర్వాత గ్రూప్ 3 ఇక్కడ ఉన్నాయి, గ్రూప్ 4 ఇక్కడ ఉన్నాయంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నా లేకపోయినా కానీ మీరు వెళ్ళి అక్కడ చేసుకునేలా ఉన్నారు వారు దీనికి అప్లై అయితే చేసుకోండి. మనకి దీనికి రూల్స్ ప్రకారంగా మనకి మంచి జాబ్ అనే చెప్పుకోవచ్చు. ఇలాంటి జాబులు చాలా రేర్గా పడుతూ ఉంటాయి. మీరు ఇలాంటి అవకాశాన్ని అస్సలు మీరు మిస్ అవ్వద్దు. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో, ఎవరైతే ఇంజనీరింగ్లో సివిల్ ఇంజనీరింగ్ చదివినారో వారు మరి గేట్లో పాస్ అయి ఉంటారు కదా, వారు ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు మీరు. ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ని ఆన్లైన్ యొక్క లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ పిన్ చేయడం జరుగుతుంది. పూర్తిగా చదివిన తర్వాత దీనికి అప్లై అయితే చేసుకోండి. మనకి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.